ఇప్పుడు నా వయసు 64 ముసలిదాన్ని ముట్టుకోను నాకు ఇంకొకటి కావాలి పడుచుది కావాలి తాత అయ్యా తాత పోయే కాలం ఇది వయసు కావాలా అమ్మాయి కావాలా మీ వయసులో మీకు అమ్మాయా ఏడు గురిగారు మీ రేంజ్ లో మీరు రెండోది గురిగారు హర హర మహాదేవ ఇంగ్లీష్ మాట్లాడరా ఇది కదా ముద్దు పెట్టి ఒకసారి ముద్దు పెట్టి ఎలా పెడతావు కాదు మీ లవర్ తమ్ముడు తమ్ముడు ఇప్పుడు ఒక్కసారి లవర్ అంటే నువ్వు తమ్ముడు ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేయమని మోనాలిసా చెప్పు నువ్వే अच्छे करके अच्छे करके फेमस करके हीरो करके ఇంగ్లీష్ మాట్లాడరా ఇది కదా एक मोल बहना एक मोल सा हम लव भी है आई लव यू बोल के ना आई लव यू ओनली है आई लव यू సార్ ఓకే రిప్లాక్ నువ్వు చెవులు మూసుకో నువ్వు ఇటు నువ్వు ఇది అయ్యా కాంట ఉంది బుజ్జిపాప ఉంది అన్ని ఉన్నాయి మరి ఇప్పుడు ఇక్కడ పెళ్లి నేను చేసుకోను కానీ పెళ్లి చేసుకోను మరి ఏం చేస్తా కానీ నేను ఏ ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిన్ను సినిమాలో హీరో పెళ్లి చేసుకుంటాను అంతవరకు చేసుకోను ఏం చేయాలో తెలుసా చేసుకుంటే ఏం చేయాలి ఏం చేయాలి పెళ్లి చేసుకోవాలా నేను ఓడి చెప్తా ఓనియా అయ్యా శివుడికి పెళ్లి అయింది ఇద్దరు భార్యలు గంగా పార్వతి పెళ్లి అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా తోవరికే రారా నేను చేస్తాను చేసేది నేను శంకుస్థాపనం అదే పెళ్లి ముసలానికి అనుభవం ఉంటుందా వయసు అనుకుంటుందా అయ్యా మా డైరెక్టర్ గారు ఎవరో తెలుసా కుమార్ గారు మా ఇద్దరు డైరెక్టర్ ఉన్నారు మా డైరెక్టర్ శంకుస్థాపన చేస్తారని చెప్పి మా డైరెక్టర్ గారు శంకుస్థాపన చేస్తాడు అలాగే శంకుస్థాపన మోనాలిసా హీరోయిన్ చేస్తాను చెప్పిన నేను మా తమ్ముడితో మోనాలిసా హీరోయిన్ ఇప్పుడు నా వయసు 64 ముసలిదాన్ని ముట్టుకోను నాకు ఇంకొకటి కావాలి పడుచుది కావాలి తాత అయ్యా తాత పోయే కాలం ఇది వయసు కావాలా అమ్మాయి కావాలా మీ వయసులో మీకు అమ్మాయా ఏడు గురిగారు మీ రేంజ్ లో మీరు రెండోది గురిగారు మీరు అసలు చాలా పవర్ఫుల్ గురిగారు హర హర మహాదేవ ఇప్పుడు వచ్చింది శివుడు మీలో ఒక శివుడు వచ్చిండు శివుడు మీలో వచ్చింది శివుడు చెవులో భగవాన్ దెబ్బకి పారిపోయాడు మోనాలిసాకి కనిపించినట్టు చెప్పండి సార్ యాక్షన్ అన్నా మీరు యాక్షన్ అన్నప్పుడు నేను స్టార్ట్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దారంగా ఇచ్చారు. సో మొన్నటి వరకు టీడీపీ వాళ్ళు మాకు డిప్యూటీ సీఎం వద్దని కొంతమంది అపోజ్ చేశారు. సో దీన్ని మనము ఏ విధంగా చూసుకోవచ్చు? లేదు అది కూటమి లెక్కనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా కానీ పర్ఫెక్ట్ ఉంటారు. ఎనీ డౌట్ నో డౌట్. పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, చంద్రబాబు కూడా మంచోడు, లోకేష్ కూడా మంచోడు. అన్ని వాళ్ళు మంచి పని చేస్తారు. ఆంధ్ర తెలంగాణ అని జగన్ కూడా మంచోడే, అందరూ మంచోళ్ళే. దొంగలే వాళ్ళు మధ్యలో అవలాగాలు ఉంటారు. మధ్యలో అవలాగాలు అంటే ఆల్తు ఫాల్తు నా కొడుకులు ఉంటారు. అంటే కొంతమంది మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వద్దు అన్నారు. సో
సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు 50 lakhs ఇచ్చాడు కానీ కొంతమంది దాన్ని పవన్ కళ్యాణ్ వద్దని కొంతమంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది 2 సైడ్ ఉండదు 1 సైడ్ ఉండాలి 2 సైడ్ మాట్లాడతారు 2 సైడే వద్దు పవన్ కళ్యాణ్ అదే లైన్ లో ఉంటాడు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఓకే మరి ఆయన దట్ ఈస్ పరిపాలన పవర్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పరిపాలన గురించి ఏం చెప్తారు? చేస్తాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు సీఎం కూడా ఆంధ్రాలో ఉష్క కూడా ఫ్రీగా ఇస్తాడు పవన్ కళ్యాణ్ కూడా గరీబులకు సాయం చేస్తాడు అది ఆయన డిస్ట్రిక్ట్ సీఎం కాముందు కూడా పవన్ కళ్యాణ్ అందరికి గరీబులకు సాయం చేసిండు మంచి భీమ్లా నాయక్ దట్ ఈస్ భీమ్లా ఓజీ హరి వీరమల్లన్న నెక్స్ట్ అక్షత్ గబ్బర్ సింగ్ థ్యాంక్ యూ సార్